నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. రాజకీయ ముసుగులో దోపిడీని సహించను, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు హెచ్చరిక. పేపర్ మిల్లు వద్ద ట్యాంకర్ నుంచి గ్యాస్ లీకేజీ, భయభ్రాంతులకు గురైన స్థానిక ప్రజలు. పారదర్శక పాలనే సీఎం చంద్రబాబు లక్ష్యం, 1వ డివిజన్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పర్యటన. ప్రాజెక్టుల పేరుతో దోచుకుంటున్న చంద్రబాబు, ధ్వజమెత్తిన మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్. టీఎస్ఎం చర్చిలో భారతీయ క్రైస్తవ దినోత్సవం, వెల్లడించిన బిషప్ ప్రతాప్ సిన్హా కోమనపల్లి. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రతి నెల 1వ తేదీనే పింఛన్లు పంపిణీ చేస్తుండటంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నామని వెల్లడించారు. కొవ్వూరు నియోజకవర్గంలోని మలకపల్లిలో నిర్వహించిన పేదల సేవలో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేశారు. సానమండ్ర పోసిబాబు అనే లబ్ధిదారుడికి చర్మకార పింఛను, గడ్డం కృష్ణదుర్గకు వితంతు పింఛను అందజేసి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రజావేదిక సభలో మాట్లాడుతూ, గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో అరాచకాలు పెరిగాయని, వ్యవస్థలన్నీ విధ్వంసానికి గురయ్యాయని చంద్రబాబు ఆరోపించారు. గత ప్రభుత్వంలో వైకల్యం లేని వారికి కూడా పింఛన్లు ఇచ్చి ప్రజాధనాన్ని దోచేశారని అన్నారు. పేదరికం లేని సమాజ స్థాపనే లక్ష్యంగా P4 ప్రభుత్వం, ప్రైవేటు, ప్రజలు, పరోపకారం విధానానికి శ్రీకారం చుట్టినట్లు చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర మంత్రులు నిమ్మల రామనాయుడు, కందుల దుర్గేష్, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, కలెక్టర్ ప్రశాంతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్డీఏ నాయకులకి, కార్యకర్తలు కూడా చెప్పారు, అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలి. అర్హులకు పింఛన్లు ఇవ్వకుండా చేయడం కరెక్ట్ కాదు. కానీ పింఛన్లు ఇచ్చేటప్పుడు మీరు దగ్గరుండండి. మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారు, మీ హామీ ప్రకారం ఈరోజు హామీలు నెరవేరుస్తున్నాం. కాబట్టి మీరు దగ్గరుండి ఇప్పించమని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జనసేన కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ప్రజాప్రభుత్వం, పొలిటికల్ గవర్నెన్స్. ఇదైనప్పుడు మనం చేసే మంచి పనికి మనం వారసులుగా ఉండాలి. దాన్ని ఎప్పటికప్పుడు అడ్వాంటేజ్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క యువత చాలా, మీరు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, ఉద్యోగాల కోసం ఈ ప్రభుత్వం పైన నమ్మకం పెట్టుకున్నారు. అంత మురుపు మీరు చూస్తే మొత్తం ఎక్కడ చూసినా గంజాయి, ఎక్కడ చూసినా డ్రగ్గు. ఆ రోజు గట్టిగా పోరాడిన వాళ్లపైన కేసులు, పోరాడిన పార్టీల మీద, పార్టీ ఆఫీస్ పైన దాడి చేసి నిర్వీర్యం చేసే బాధ్యత. ఈరోజు నేను హామీ ఇస్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా డ్రగ్స్ అమ్మినా, గంజాయి అమ్మినా మీ తాట తీస్తాను గాని మిమ్మల్ని వదిలిపెట్టనని చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్నా. ఓసారి గంజాయి సేవించిన వాడు, డ్రగ్లో వాడే వ్యక్తికి, భార్యకు పెళ్ళానికి, భార్యకు తల్లికి వ్యత్యాసం తెలియకుండా కడాని నేను చూస్తే బాధేస్తుంది. 3 సంవత్సరాల ఆడబిడ్డల, చిన్న పిల్లల పైన అత్యాచారాలు చేస్తారు. 60-70 సంవత్సరాల వయసుండే వ్యక్తులు. వీళ్ళు మనుషులేనని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళపైన ఉపేక్షించే అవసరం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే చెప్పా, మా ఆడబిడ్డ మీద చెయ్యి వేసావంటే అదే నీకు చివరి రోజు ఈ భూమి మీదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆంధ్ర పేపర్ మిల్లు కాతేరు సమీపంలోని నార్త్ గేట్ వద్ద నిలిపి ఉంచిన ట్యాంకర్ నుంచి బుధవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి గ్యాస్ లీకేజీ కావడం స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. గత నెల 29వ తేదీన బరోడా నుండి రాజమండ్రి పేపర్ మిల్కు హైడ్రోజన్ పెరాక్సైడ్ లోడ్తో ఈ ట్యాంకర్ వచ్చింది. 4 రోజులుగా పేపర్ మిల్లు నార్త్ గేట్ వద్దనే నిలిపి ఉంచారు.
తెల్లవారుజామున ఒక్కసారిగా పెద్ద శబ్దంతో గ్యాస్ లీకేజీ కావడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించడంతో 4 అగ్నిమాపక శకటాలు హుటాహుటిన అక్కడికి చేరుకొని గ్యాస్ వ్యాపించకుండా నీటితో కట్టడి చేయడానికి ప్రయత్నించారు. ఈ గ్యాస్ లీకేజీ జరుగుతున్న ప్రాంతానికి అతి సమీపంలోనే పెట్రోల్ బంక్ ఉంది. పేపర్ మిల్ అధికారులకు సమాచారం తెలిసినా నిర్లక్ష్యంతో పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత 5 ఏళ్ల అస్తవ్యస్త పాలనలో కుదేలైన రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం గాడిన పెడుతోందంటూ ఆదిరెడ్డి వాసు అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి స్థానిక 1వ డివిజన్ లాలా చెరువు నుంచి బుధవారం శ్రీకారం చుట్టారు. మాజీ కార్పొరేటర్ టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ కడలి రామకృష్ణ కార్యాలయం వద్ద టీడీపీ పతాకాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, సిటీ పరిశీలకుడు బోళ్ల ప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ, శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కూడుపూడి సత్యబాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు ఆవిష్కరించారు. ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై కరపత్రాలను పంపిణీ చేశారు. మై టీడీపీ యాప్ ద్వారా ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చునని, ఇంకా ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేపట్టాలన్నది కూడా వారి ద్వారా ప్రభుత్వం తెలుసుకుంటుందన్నారు. ఏడాది కాలంగా మంచి చేశాం కాబట్టే ప్రతి ఇంటికి ధైర్యంగా వెళ్ళగలుగుతున్నామని తెలిపారు. అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని అన్నారు. మాజీ కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ ఒక కార్యక్రమాన్ని ఈ రోజున రూపొందించడం, దాన్ని ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది. డోర్ టు డోర్ కార్యక్రమం. ఈ డోర్ టు డోర్ కార్యక్రమంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ వారు క్లస్టర్స్ కానీ, యూనిట్స్ కానీ, బూత్ ఏజెంట్స్ కానీ అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళడం, ఆ ఇంటి దగ్గర ప్రజలతోటి మాట్లాడి, ఏదైతే ఒక యాప్ ఉంది మై టీడీపీ యాప్ అని, ఆ యాప్ ద్వారా ప్రజల యొక్క డేటా యాప్లో ఉంటుంది. ఆ యాప్ ద్వారా ప్రజలతోటి చర్చించి వాళ్ళకి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, ఆ పనితీరుని మేము తీసుకోవడం, పార్టీ ఆఫీస్కి పంపించడం ఆన్లైన్లో. పనితీరుతో పాటు ఇంకేదైనా సమస్యలు ఉన్నాయో కూడా అడిగి ఆ సమస్యలు కూడా అన్నీ కూడా పార్టీ ఆఫీస్కి తెలియజేసే కార్యక్రమాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది. ఈరోజు మాకు ఏదైతే రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఈరోజు అధికారికంగా ప్రారంభించుకున్నాం. సాయంత్రం నుంచి 42 వార్డుల్లో క్లస్టర్స్, యూనిట్స్, బూత్ అందరూ కూడా క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ సంవత్సరం పొడుగునా ఇచ్చిన మాటకు అనుగుణంగా పెన్షన్ పెంచిన 1000 రూపాయలతోటి సంతృప్తిగా ఉన్నారా లేదా, గుంతలు లేని రోడ్ల వల్ల సంతృప్తిగా ఉన్నారా లేదా, దీపం పథకం కింద ఏదైతే గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నామో ఉచితంగా అది అందుతుంది. అలాగే తల్లికి వందనం సమస్యలు ఉన్నాయి. కొన్ని గత ప్రభుత్వంలో చేసిన మ్యాపింగ్ సమస్య వల్ల చాలామంది ఇబ్బంది పడతా ఉన్నారు తల్లికి వందనం. ఆ సమస్యలను కూడా గ్రీవియన్స్ రూపాలలో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తామన్నాం. అది కూడా పరిష్కరించి వాళ్ళందరికీ నిధి ఇచ్చే కార్యక్రమం ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు కూడా చేస్తూ ఉన్నారు. మరో పక్కన రేషన్ కార్డ్స్, గత 5 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు కూడా ఇచ్చిన పాపానికి పోలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఈ నియోజకవర్గంలోనే 5100 కొత్త రేషన్ కార్డు, అది ఎడిషన్ కానీ, డిలీషన్ కానీ, ఇతరితర రూపాన ఏదైనా కానివ్వండి, రేషన్ కార్డులు అర్జీలు పెట్టుకున్నారు. ఈ 5100 రేషన్ కార్డు కూడా అతి దగ్గరలో ఇవ్వబోతా ఉన్నాం. రేషన్ కార్డు ఇచ్చిన వెంటనే కొత్త పెన్షన్స్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఇప్పటికే వితంతు పెన్షన్ కొత్తవి వచ్చినాయి. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్టు వారికి అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్ని పెట్టుకుంటున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు సహా ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న అధికారులు, ఇంజనీర్లు అందరూ తప్పులపై తప్పులు చేస్తున్నారని హర్షకుమార్ ఆరోపించారు. స్థానిక రాజీవ్ గాంధీ విద్యా సంస్థల ఆవరణలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు చెబుతున్నట్లు 2027కి ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం లేదన్నారు. చంద్రబాబు తన పదవీ కాలం పూర్తయినా ఈ ప్రాజెక్టును పూర్తి చేయలేరని విమర్శించారు. ఇప్పుడు గోదావరికి వరదల సీజన్ ప్రారంభమైందని, సెకనుకు 480 క్యూసెక్కుల నీరు సీపేజీ ద్వారా లీక్ అవుతోందని, పనులు ముందుకు సాగడం జరగదన్నారు.
డయాఫ్రామ్ వాల్ కట్టే ప్రాంతం కూడా మునిగిపోతుందని, 10 రోజుల్లో ప్రజలందరూ ఈ పరిస్థితిని కల్లారా చూస్తారని అన్నారు. అలా జరగని పక్షంలో 2 చెంపలు వాయించుకొని తప్పైపోయిందని ఒప్పుకుంటారని తెలిపారు. పోలవరాన్ని మరొక కాళేశ్వరంలో తయారయ్యే భయంకర పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జీవి సుందర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత పోలవరం ప్రాజెక్టు 140 అడుగుల నుండి 880 అడుగుల ఎత్తులో ఉన్న పోలవరం ఏమో 180 ఎకరాలు ఉంది, 180 హైట్ ఉంది. ఇప్పుడు బనకచర్ల ఎక్కడ ఉందా, ఎంత ఉందంటే 880 అడుగులు ఎత్తు. 180 ఎక్కడ, 880 ఎక్కడ, ఇలాగ వెళ్తుందండి ఎప్పుడన్నా నీరు. అంటే ఎంత కరెంటు ఎంత పైకి ఎక్కించాలి. పైగా మనమేమో రాష్ట్రమేమో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. ఇప్పుడు కమిషన్లు అవసరం చంద్రబాబు గారు ప్రాజెక్టుల పేరు మీద 180 అడుగులు ఎత్తు నుంచి 880 అడుగుల ఎత్తుకి నీరు తీసుకెళ్తారా? సొరంగం తవ్వి పైప్ లైన్ నిర్మించి ఎన్ని పోనీ అది 3 నెలలే పనిచేస్తుందా? ఇది చాలా దారుణంగా ఈయన చంద్రబాబు నాయుడు గారు అంటే ఈ ప్రాజెక్ట్ అంటే దోసేసుకోవడమే, ఇంకొక సబ్జెక్ట్ ఇంకేం లేదు. మళ్ళీ ఏం చేశాడు, పోలవరం ప్రాజెక్ట్ని 45 మీటర్లు 45.5 నుంచి 41.15కి తగ్గించాడు. ఇంకా అది డ్యామ్ ఎలాగవుతుంది, బ్యారేజ్ అవుతుంది. కాబట్టి ఇతను చేసి అన్నీ కూడా బనకచర్ల కేంద్రం ఆపేయడం పట్ల పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తున్నా. ఇది మళ్ళీ జిమ్మిక్కులు చేసి ఈ చేసి తెలంగాణ గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో ఆపేయడానికి పూనుకుంది. అది కరెక్ట్గా ఉండాలి తప్పితే అటు ఇటుగా ఉండకూడదు. ఈ బనకచర్ల వల్ల మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చేది ఏంటంటే బాబు గారికి ముడుపులు తప్పితే ప్రజలకి, రైతులకి ఎవ్వరికి కూడా ఉపయోగం లేదు. కాబట్టి బనకచర్ల ఆపేయడానికి మీద పూర్తి సంతోషం వ్యక్తం చేస్తూ ఈ పోలవరం నిర్మాణం 27లో కంప్లీట్ చేస్తానన్నారు కదా, 27లో కంప్లీట్ చేయకపోతే ఇప్పుడు దాకా ఏమేమి పెట్టారో పోలవరం మీద అన్ని డబ్బులు కూడా చంద్రబాబు అండ్ టీం నుంచి వసూలు చేయాలి. ఎందుకంటే మోడీ గారు అన్నారు పోలవరం అన్నది చంద్రబాబు నాయుడు గారికి ఏటీఎంలో ఉపయోగపడుతుందని. కాబట్టి అది నిజమే. ఈ పోలవరాన్ని అలా పెంచుకుంటూ పట్టిసీమన్నారు. ఇప్పుడు బనకచర్ల. తూర్పుగోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ రాజమండ్రి పాస్టర్స్ ఫెలోషిప్ సంయుక్త సౌజన్యంలో గురువారం సాయంత్రం 5 గంటలకు స్థానిక ఏవి అప్పారావు రోడ్డు సిఎస్ఎన్ చర్చి ప్రాంగణంలో భారతీయ క్రైస్తవ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ బిషప్ కె ప్రతాప్ సిన్హా చెప్పారు. ప్రభువైన యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో ఒకరైన పరిశుద్ధ తోమ క్రీస్తు శకం 52వ సంవత్సరంలో భారతదేశానికి వచ్చి క్రీస్తు సువార్త గురించి పరిచయం చేశారని ప్రతాప్ సిన్హా తెలిపారు. బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రీస్తు శకం 72లో చెన్నై ప్రాంతంలో తోమ ప్రాణత్యాగ దినం జూలై 3వ తేదీని సాంప్రదాయకంగా భారతీయ క్రైస్తవ దినోత్సవాన్ని యేసుక్రీస్తు శిష్యులు భారతదేశానికి క్రైస్తవులు చేసిన మేలు గుర్తు చేస్తూ 2021 నుంచి భారతీయ క్రైస్తవ దినోత్సవం జరుపుకుంటున్నామని వివరించారు. ప్రేమ, సేవ, వేడుక అనే నినాదంతో చేస్తున్న పర్వదినంగా చెప్పారు. రాజమండ్రి పాస్టర్స్ ఫెలోషిప్ ప్రతినిధులు పి టాటా విక్టర్, జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ సెక్రటరీ రెవరెండ్ డాక్టర్ జుహానీ, హాలోనెస్, ఎం విజయ, సారథి, జి జాన్ ప్రసాద్, ట్రెజరర్ రెవరెండ్ డాక్టర్ టి సుకుమార్ పాల్గొన్నారు. రేపటి జరిగే ఈ యొక్క భారతీయ క్రైస్తవ దినోత్సవం నాకు ముఖ్యంగా మన యొక్క గౌరవనీయులు మినిస్టర్ గారిని ఆహ్వానించడం జరిగింది. అదేవిధముగా గౌరవనీయులు కందుల దుర్గేష్ గారిని ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా డిస్టిక్లో ఉన్న ఎమ్మెల్యేలను, అదేవిధంగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్, అదేవిధంగా ఎమ్మెల్సీ, ఈ యొక్క ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానించడం జరిగింది. రేపటి దినాన్ని ఈ యొక్క ఉత్సవం జరిపించుకోవడానికి నలుమూలల నుంచి, ఈ యొక్క డిస్టిక్ నుంచి పాస్టర్స్ ప్రత్యేకంగా వస్తూ ఉన్నారు. అదేవిధంగా సంఘం విశ్వాసులు కూడా వస్తూ ఉన్నారు. ఈ యొక్క ఉత్సవం రేపు సాయంకాలం 5 గంటలకు ప్రారంభించబడుతూ ఉంది.
రాజకీయ ప్రతినిధులకు అదేవిధంగా వస్తూ ఉన్న వారికి తెలియపరిచేది ఏమిటంటే క్రైస్తత్వము 100 సంవత్సరాల క్రితమో 200 సంవత్సరాల క్రితం వచ్చినది కాదు. ఈ క్రైస్తత్వము 2000 సంవత్సరాల నుంచి ఉన్నదని తెలియపరచడానికి పాస్టర్లందరూ సమావేశం అవుతూ ఉన్నారు. దానిపై చర్చలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధముగా రేపటి దినాన్ని రాజకీయ ప్రతినిధులకు ప్రత్యేకంగా వారికి సత్కారం చేస్తూ ఉన్నాం, గౌరవిస్తూ ఉన్నాం. వారికి క్రీస్తు యొక్క ప్రేమను పంచాలని మేము కోరుకుంటూ ఉన్నాం. రేపటి దినాన్ని ఏవిఏ రోడ్లో ఉన్న సిఎస్ఎన్ చర్చ్ ప్రాంగణంలో ఈ యొక్క సభ 5 గంటలకి అనగా గురువారం 5 గంటలకి ప్రారంభించబడుతుంది. భారతీయ క్రైస్తవ దినోత్సవంగా భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరూ ఏకమై ఒకే కంఠస్వరముతో నినాదముతో ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేషన్ చేయాలని మా నాయకులు బిషప్ ప్రతాప్ కమ్మనపల్లి గారు ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్గా ఉండి, తూర్పుగోదావరి పాస్టర్ ప్రెసిడెంట్గా ఉండి, రాజమండ్రి క్రైస్తవుల్లో ప్రముఖమైన పెద్దలుగా ఉండి ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు. ఈ కార్యక్రమం క్రైస్తవ దినోత్సవం అంటే క్రీస్తు ప్రేమను తెలపడం, యేసుక్రీస్తు ప్రభు శిష్యులు అలాగే భారతదేశంలో క్రైస్తవులు భారతదేశానికి చేసిన సేవను గుర్తిస్తూ ఒక వేడుకగా చేయాలని, ఈ వేడుకలో రాజమండ్రిలో కాదు ప్రపంచమంతా భారతదేశమంతా ఆయా క్రైస్తవ ప్రతినిధులు సేవా దృక్పథం కలిగి స్వచ్ఛంద కార్యక్రమాలు ఎవరికి వారు చేస్తూ ఒక వేదికగా రాజమండ్రిలో తూర్పుగోదావరిలో పాస్టర్ ఫెలోషిప్ పక్షాన రాజమండ్రి పాస్టర్ పక్షాన సారథ్యంలో జరుగుతున్నటువంటి వేడుక రేపటి దినం కేవలం పెద్దలను గౌరవించడం, క్రీస్తుని ప్రేమను చాటడం. ఇది సిఎస్ఎన్ చర్చిలో జూలై 3వ తేదీ సాయంకాలం జరగనేనుంది. రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్స్ డే సందర్భంగా ప్రభుత్వ హాస్పిటల్స్ సూపరింటెండెంట్ డాక్టర్ కెనడీ, డాక్టర్ కృష్ణంరాజు, ప్రజాపక్షం రాష్ట్ర కన్వీనర్ దేశిరెడ్డి బలరామనాయుడు చిరు సత్కారం చేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా మరింత మెరుగైన సేవలు అందించడానికి కృషి చేయాలన్నారు. వైద్య వృత్తి ద్వారా పేదలకు సేవ చేయడానికి మరింత మంది మంచి వైద్యులు ఈ రంగంలోకి రావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కెనడీ మాట్లాడుతూ భారత ప్రభుత్వం 1991 జూలై 1వ తేదీన డాక్టర్ బిపిన్ చంద్ర రాయ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని డాక్టర్స్ డేగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుందన్నారు. తమను సత్కరించిన బలరామనాయుడికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్ కెనడీ గారు, సూపరింటెండెంట్ జిహెచ్, అలాగే కృష్ణంరాజు గారు, వీరిద్దరిని సన్మానించుకోవడం ఎంతైనా సముచితం. మరి ఇవాళ దేవుడు ఎక్కడా ఉన్నాడంటే దేవుడు ఎక్కడో ఉంటాడు. ఉలుకుతాడా పలుకుతాడా అంటే అవన్నీ మనం చూడవలసిన అవసరం ఉంది. కానీ వెంటనే స్పందించేవాడు మాత్రం డాక్టరే. కనుక డాక్టర్ గారే దేవుడు మనకి. వారిని ఈరోజు మనం చిన్న తిరు సత్కరించడం నా యొక్క ధర్మంగా భావిస్తూ నేషనల్ మెడికల్ కౌన్సిల్, బట్ ఈ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఫౌండ్ చేసింది డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్. సో ఒక ఎక్స్ట్రాడినరీ పర్సనాలిటీ ఆయన మెమరీలోనే ఈ జూలై 1 అనేది నేషనల్ డాక్టర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాం. ఆయన జూలై 1, 1882 నాడు జన్మించారు అండ్ ఆయన చనిపోయింది కూడా జూలై 1 నాడే ఇన్ 1962. సో ఒక ఎక్స్ట్రాడినరీ పర్సనాలిటీ, ఒక ఎక్స్ట్రాడినరీ డాక్టర్, ఒక ఎక్స్ట్రాడినరీ పొలిటీషియన్ అండ్ ఒక వాట్ యు కాల్ లాంగ్ టర్మ్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్ కింద దాదాపు ఒక 12 years ఆయన ఒక చీఫ్ మినిస్టర్ కింద కొనసాగారు వెస్ట్ బెంగాల్కి. అండ్ అండర్ హిస్ గైడెన్స్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్ విత్ రిలేషన్ టు ద మెడికల్ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని కూడా జరిగాయి. మొత్తం అంతా కూడా ఆయన లాట్ ఆఫ్ అభివృద్ధి అన్ని కూడా చేశారు. ఆయన మెమరీలోనే ఈ డాక్టర్స్ డే మనం సెలబ్రేట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్. ఓఎన్జీసీ సంస్థలో కాంట్రాక్టు డ్రైవర్ల శ్రమ దోపిడీ యథేచ్ఛగా జరుగుతోందని సిఐటియు తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షుడు టి అరుణ్ అన్నారు. అక్రమంగా విధుల నుంచి తొలగించిన డ్రైవర్లను తక్షణమే తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరంలోని ఓఎన్జీసీ కేజీ బేసన్ మెయిన్ గేటు ఎదుట కాంట్రాక్ట్ డ్రైవర్స్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో
కాంట్రాక్ట్ కారు డ్రైవర్లు ధర్నా చేపట్టారు. అరుణ్ మాట్లాడుతూ కాంట్రాక్టు డ్రైవర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే అవసరమైతే సమ్మెకు సైతం దిగుతారని హెచ్చరించారు. కార్లకు సంబంధించిన కాంట్రాక్టర్ ఓఎన్జీసీ నిబంధనలకు లోబడి టెండర్ల ద్వారా కాంట్రాక్ట్ తీసుకున్నారని గుర్తు చేశారు. తొలగించిన వారిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని కార్మిక శాఖ లిఖితపూర్వకంగా తెలియజేసిన ఆదేశాలను బుట్టదాఖలు చేశారని అన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్, జిల్లా కార్యదర్శి బి పూర్ణిమ, రాజు, ఎస్ఎస్ఎన్ మూర్తి, కేఎస్వి రామచంద్రరావు, కార్మికులు అప్పారావు, కృష్ణమోహన్, బాలరాజు, రెహమాన్, రాజ్ కిషోర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమలు చేయాలి ఓఎన్జీసీ ఫెయిర్ వేజ్ పాలసీని, అమలు చేయాలి ఓఎన్జీసీ ఫెయిర్ వేజ్ పాలసీని, అక్రమంగా విధులను తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి, అక్రమంగా తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి, అమలు చేయాలి ఓఎన్జీసీ ఒప్పందాన్ని, ఒప్పందం అమలు చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి, ఒప్పందాన్ని అమలు చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి, ఒప్పందాన్ని అమలు చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి, కార్మికులకు రావాల్సినటువంటి పూర్తి జీతాలు చెల్లించాలి, కార్మికులు న్యాయంగా రావాల్సిన పూర్తి జీతాలు చెల్లించాలి, కార్మికులు పూర్తి స్థాయిలో రావాల్సిన జీతాలు చెల్లించాలి, కార్మికులు న్యాయంగా రావాల్సిన పూర్తి జీతాలు అదుపు చర్యలు తీసుకోలేదు. మరి ఇంత ఓపెన్గా ఇంత దారుణంగా ఈ ఓఎన్జీసీ సంస్థ చెల్లిస్తున్నటువంటి సొమ్ముల్ని డ్రైవర్లకు ఇవ్వకుండా దోపిడీ జరుగుతూ ఉంటే ఇవాళ ఓఎన్జీసీ యాజమాన్యం అసెట్ మేనేజర్ గారు స్పందించి సమస్య పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఇవాళ మా కనీస వేతనం ఇవ్వండి అని అడుగుతున్నందుకు గత 6 నెలల కాలంగా కన్సిడరేషన్ పెండింగ్లో ఉండగానే దాదాపు 6గురిని ఇవాళ డ్రైవర్ని అక్రమంగా ఉద్యోగాలను తొలగించారు కాంట్రాక్టర్లు. కార్మిక శాఖ అధికారులు ఈ తొలగింపు అక్రమం వీళ్ళు విధుల్లో తీసుకోండి అని చెప్పి రాతపూర్వకంగా ఇచ్చినా కూడా విధుల్లో తీసుకోవడం లేదు. మరి ఇంకా బ్యాంక్ స్టేట్మెంట్లు ఇచ్చిన వాళ్ళు కూడా తొలగిస్తామని చెప్పి బెదిరింపులు చేస్తూ ఉన్నారు. అందుకనే ఈ బెదిరింపులు ఆపాలి, తొలగించిన వాళ్ళని వెంటనే విధుల్లో తీసుకోవాలి. ఇవాళ ఈ సమస్య పరిష్కారం కాకపోతే అవసరమైతే సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెకి పోవడానికి కూడా కార్మికులు సిద్ధంగా ఉన్నారని చెప్పని ఇవాళ సంస్థ అధికారులకి, కార్మిక శాఖ అధికారులకి తెలియజేస్తాం. డాక్టర్ బీసీ రాయ్ పేదలకు అందించిన సేవలే నేటి వైద్యులకు స్ఫూర్తి అని కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్ వెల్ఫేర్ అసోసియేషన్, ది పిఎంపి అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి విబిటి రాజు అన్నారు. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ది పిఎంపి అసోసియేషన్ రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో స్థానిక హుకుంపేట గోదావరి రుచులు కాన్ఫరెన్స్ హాల్లో రాజమండ్రి శాఖ అధ్యక్షులు రెహమాన్ ఖాన్ అధ్యక్షతన జాతీయ వైద్యుల దినోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విబిటి రాజు మాట్లాడుతూ అపరిధన్వంతరిగా పేదలకు సేవలందించడం వైద్య వృత్తి ద్వారానే సాధ్యమని ఆయన నిరూపించారన్నారు. కార్యక్రమంలో జాతీయ ఉపాధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్రావు, జిల్లా అధ్యక్షుడు బల్లా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి దేవానంద, జిల్లా కోశాధికారి పి చిన్ని, మట్టా రమేష్, యు ప్రసాద్ బాబు, కేఎస్ఎస్ఎన్ రెడ్డి, ఏ సురేష్ బాబు, కె లక్ష్మీనారాయణ, ఎం బాపూజీలతో పాటు సభ్యులు పాల్గొన్నారు. ప్రజల పట్ల ప్రేమాభిమానంతో ఉన్నటువంటి డాక్టర్స్ని గౌరవించుకోవడం అనేది ప్రజలందరి బాధ్యత. అలాగే డాక్టర్స్ కూడా నిర్వహించుకోవాలి. ఎందుకంటే డాక్టర్ బీసీ రాయ్ చేసినటువంటి సేవలను సంస్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలకు పునరంకితం కావడం కోసం జూలై 1న డాక్టర్స్ డే, డాక్టర్స్ అందరూ నిర్వహించుకోవాలి. మనం ఎందుకు నిర్వహించాలి? మనం ఈ వృత్తిలో కొనసాగుతున్నామంటే మరి మన గురువులైనటువంటి వైద్య నిపుణులు మనకి ఇచ్చినటువంటి వైద్య విజ్ఞానాన్ని మనం ప్రజలకు ప్రాథమిక స్థాయిలో బిఎంపీ, ఎఫ్ఎంపీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, వీళ్ళందరూ కూడా డాక్టర్స్ డే నిర్వహించాలి. ఈ సంవత్సరం డాక్టర్స్ డే థీమ్ హెల్పింగ్ హ్యాండ్స్, క్యారింగ్ హార్ట్స్. హెల్పింగ్ హ్యాండ్స్, క్యారింగ్ హార్ట్స్. సహాయం చేసేటువంటి చేతులు, శ్రద్ధ వహించినటువంటి హృదయం. హృదయంలో శ్రద్ధ లేనిదే పేషెంట్ పట్ల. శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో జరుగుతున్న నిత్య అన్నదానానికి రిటైర్డ్ బిఎస్ఎన్ఎల్ ఇంజనీర్ ఆకెళ్ల సూర్య సుబ్రహ్మణ్య కామేశ్వర శర్మ ₹1,00,000 విరాళంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీమతి ఆర్ లక్ష్మీబాయికి చెక్కు రూపంలో అందజేశారు. ఆర్యాపురం ఆలయంలో బుధవారం కార్యనిర్వహణాధికారి లక్ష్మీబాయికి ₹1,00,000 చెక్కును అందజేశారు. ఆయన మాట్లాడుతూ అన్ని దానాల కంటే అన్నదానం మిన్న అనే ఉద్దేశంతో స్వామివారి ఆలయానికి విరాళం అందజేసినట్లు తెలిపారు.
ఆయనకు ఆలయ ఈవో లక్ష్మీబాయి కృతజ్ఞతలు తెలిపారు. దాతలు విరివిగా విరాళాలు అందజేసి ఆలయాల అభివృద్ధికి, తద్వారా భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు సహకారం అందించడం ఆదర్శనీయమని పేర్కొన్నారు. అర్చక స్వాములు పివిజి రవిబాబు, సత్య శ్రీనివాసాచార్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ సువర్ణవర్తక సంఘం సర్వసభ్య సమావేశం స్థానిక గూండువారి వీధిలోని శ్రీ సువర్ణవర్తక సంఘ కళ్యాణ మండపంలో సంఘ అధ్యక్షుడు అడపా శ్రీహరి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర బులియన్ మర్చెంట్స్ అసోసియేషన్ కోశాధికారి, జిల్లా అధ్యక్షుడు అనిల్ జైన్ హాజరయ్యారు. రాష్ట్ర సంఘానికి అనుబంధంగా అడపా శ్రీహరి నేతృత్వంలోని రాజమండ్రి సువర్ణ వర్తక సంఘం కమిటీకే గుర్తింపు ఉందని, మరే ఇతర సంఘానికి రాష్ట్ర సంఘం గుర్తించదని తెలిపారు. ఎన్నికల అధికారులు కోరమదాసు, ప్రభాకర్, దొండపాటి సత్యంబాబు, వెత్స బాబ్జీ పాల్గొని గత 6 ఏళ్లుగా సంఘానికి సేవ చేస్తున్న అడపా శ్రీహరి కమిటీనే 2025-27 సంవత్సరానికి ఏకగ్రీవంగా ప్రకటించారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ సువర్ణ వర్తకులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అండగా ఉంటామన్నారు. రాష్ట్ర కార్యదర్శి దొండపాటి జయసింహ, బొడ్డు రామారావు, గంటా ప్రకాష్, కొనకల్ల వరదరాజు, లక్కోజి వీరభద్రరావు, లక్కోజి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.